సోదరులారా, ఓర్పు కలిగిన వారికి నిత్య జీవం అనే కిరీటం ఇస్తానని దేవుడు తనను నమ్మిన వారికి మాట ఇచ్చాడు. కాబట్టి ఓర్పు ఉందో లేదో అని కనుక్కోవడానికి దేవుడు పరీక్షలు పెడతాడు. అవి మనకు దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని కనిపెట్టి బయట పెడతాయి. అందువల్ల మనకు కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు వాటిని ఆనందంగా స్వీకరించాలి. మనకు సహనం ఉంటే ఇక ఏ సమస్య ఉండదు. నా ప్రియమైన సోదరులారా, మోసపోకండి. ప్రతివాడు తనకు దురాశల వల్ల కలిగిన చెడు ప్రేరణను బట్టి చెడు కోరికకు గురి అయి చెడిపోతున్నాడు. అంతేకాని దేవుడు ఎవరిని చెదరగొట్టడు. నా ప్రియమైన సోదరులారా, ఈ విషయాన్ని తెలుసుకోండి. వినటానికి తొందరపడండి, కోపాన్ని అణుచుకోండి. మాట్లాడే ముందు ఆలోచించండి. సమస్త పాపపు రోతను, చెడు నడకను వదిలివేయండి. దైవ సందేశాన్ని ఆచరణలో పెట్టండి. ఆచరణలో లేకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామని తెలుసుకోవాలి. మహాభక్తి పరుణ్ణి అనుకుంటూ తన నాలుకను అదుపులో పెట్టుకోలేనివాడు తనను తాను మోసం చేసుకుంటున్నాడు. అతని భక్తి వ్యర్థం. అనాథల్ని, విధవరాండ్లని ఆదుకోవడం, తనను తాను చెడుతనం నుండి కాపాడుకోవడమే దేవుని దృష్టిలో నిజమైన భక్తి. నా సోదరులారా, పక్షపాతం లేకుండా ఉండండి. డబ్బు, హోదా ఉన్న వాళ్ళని ఒక విధంగా, లేని వాళ్ళని ఒక విధంగా చూడకండి. పక్షపాతం పెద్ద పాపం. కనికరం చూపించని వాడికి కనికరం లేని తీర్పు వస్తుంది. కనికరం తీర్పును జయిస్తుంది. నా సోదరులారా, విశ్వాసాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించాలి, లేకపోతే వ్యర్థం. ఓ మూర్ఖుడా, క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అన్నదానికి నీకు రుజువు కావాలా? ఇస్సాకుని బలి ఇవ్వడానికి అబ్రహాము గారు సిద్ధపడడం కంటే గొప్ప రుజువు కావాలా? రాహాబు చేసిన పని కూడా ఒక గొప్ప రుజువు కాదా? ప్రాణం లేని శరీరం ఎలా మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే. నా సోదరులారా, దేవుడు మిగతా వాళ్ళకన్నా బోధించే వాళ్ళని కఠినంగా శిక్షిస్తాడని మీకు తెలుసు. కాబట్టి మీలో అనేకులు బోధకులు కాకుంటే మంచిది. మనమందరం శరీరంలో ఉన్నాము కనుక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అయితే నోరు కంట్రోల్లో పెట్టుకునేవాడు తన శరీరాన్ని కూడా కంట్రోల్లో పెట్టుకుంటాడు. నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పురవ్వ ఎంత పెద్ద అడవిని తగలబెడుతుందో తెలుసు కదా. నాలుక నిప్పు లాంటిది. అది చెడుతో నిండిన ప్రపంచానికి ప్రతినిధిగా మన శరీరంలో ఉండి మన శరీరం అంతా చెడును వ్యాపింపచేస్తుంది. మన జీవితానికే నిప్పంటిస్తుంది. నాలుక ప్రాణాంతకమైన విషముతో కూడుకున్న ఒక అవయవం. అది చాలా చెడ్డది. దానికి అలసట అంటే తెలియదు. దేవుని మాటలు, సైతాన్ మాటలు, మంచి మాటలు, చెడ్డ మాటలు ఒకే నోటి నుండి వస్తున్నాయి. అలా రాకూడదు, తప్పు. నా సోదరులారా, మీ జ్ఞాన వివేకాలు మాటల్లో కాకుండా చేతల్లో చూపించండి. ఒకవేళ అసూయతో కూడుకున్న కోపము, స్వార్థంతో కూడుకున్న ఆశ ఉంటే
మీ దగ్గర ఉండేది దైవ జ్ఞానం కాదు, అది సాతాను జ్ఞానం. పరలోకం నుండి వచ్చిన జ్ఞానంలో పవిత్రత ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, సాత్వికం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కనికరం ఉంటుంది, నిజాయితీ ఉంటుంది. ప్రగల్భాలు పలకొద్దు. తగాదాలు, అభిప్రాయ భేదాలు ఎక్కడి నుండి వస్తున్నాయో చెప్పండి. మీ శరీర సంబంధమైన కోరికల నుంచే కదా. మీరు మీరు ఏదో కావాలనుకుంటారు, అది దొరకదు. మీరు కొట్లాడుతారు, యుద్ధం చేస్తారు, ఒక్కోసారి చంపుకోవడానికి కూడా సిద్ధమవుతారు. అసూయలు పెంచుకుంటారు, అయినా మీ కోరిక తీర్చుకోలేరు. ఎందుకు? ఎందుకంటే మీరు దేవుణ్ణి అడగరు కాబట్టి మీ కోరిక తీరదు. ఒకవేళ మీరు అడిగినా చెడ్డ వాటిని అడుగుతారు కాబట్టి. ఒకవేళ మీరు అడిగినా మీ కోరిక తీరదు. ఎందుకంటే మీ సుఖభోగాల కోసం చెడ్డ వాటిని అడుగుతారు కాబట్టి. నమ్మక ద్రోహులారా, కొలటలారా, వ్యభిచారిణిలారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీకు తెలియదా? కాబట్టి దేవునికి లోబడండి, సాతాను ఎదిరించండి. దేవుని దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. పాపాత్ములారా, మీ పాపాలు కడుక్కోండి. చపల చిత్తులారా, మీ హృదయాలను పవిత్రం చేసుకోండి. విచారించండి, దుఃఖించండి, శోకించండి. మీ నవ్వును దుఃఖంగా మార్చుకోండి. మీ ఆనందాన్ని విషాదంగా మార్చుకోండి. మిమ్ముల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు దేవుడు మిమ్ముల్ని హెచ్చిస్తాడు. సోదరులారా, ఒకరిని ఒకరు తిట్టుకోకండి. రేపు ఏమి జరుగుతుందో మీకు తెలియదు. మన జీవము ఆవిరి వంటిది. కాబట్టి పెద్ద పెద్ద ప్లాన్లు వేయొద్దండి. దేవుడి దయ ఉంటే ఏదైనా చేద్దాం అని అనుకోండి. ఇప్పటికైతే మీరు దురహంకారంగా ఉన్నారు. ఈ గర్వం మంచిది కాదు. మంచి చేయడానికి నేర్చుకున్నవాడు మంచి పనినే చెయ్యాలి, లేకపోతే అది పాపం అవుతుంది. ధనవంతులారా వినండి. మీ చేను కోసిన పనివారికి కూలీ ఇవ్వకుండా మీరు మోసంగా బిగబట్టిన కూలి కేకలు వేస్తుంది. అవి దేవుని చెవిలో పడ్డాయి. మీరు సుఖభోగాలతో బ్రతుకుతూ కొవ్వు పట్టి చస్తా ఉన్నారు. మీరు సుఖభోగాలతో బ్రతుకుతూ కొవ్వు పట్టి చస్తా ఉన్నారు. మిమ్మల్ని ఎదిరించలేని వారిని చంపివేస్తున్నారు. అయితే మీకు రోజులు దగ్గర పడ్డాయి. కాబట్టి ఏడ్చండి. సహోదరులారా, దేవుని రాకడ కొరకు సహనంతో సనుగు గొనుగులు లేకుండా కనిపెట్టుకొని ఉండండి. ప్రభువు రాకడ దగ్గర పడింది. ఓపికగా ఉండండి. గుండె గట్టి చేసుకోండి. లేకుంటే న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు. లేకుంటే జాగ్రత్త, న్యాయాధిపతి వాకింట్లోనే ఉన్నాడు. సోదరులారా, ఒక ముఖ్యమైన సంగతి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. కష్టం వస్తే ప్రార్థన చేసుకోండి. సంతోషం వస్తే పాటలు పాడుకోండి. ఆరోగ్యం బాగా లేకపోతే సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేపించుకోండి. చేసిన తప్పుల్ని ఒప్పుకుంటూ ప్రార్థించుకోండి. పాపం చేసి ఉంటే అతన్ని దేవుడు క్షమిస్తాడు. దేవుడు అతనికి ఆరోగ్యం కలగజేస్తాడు. సంఘ పెద్దలు నీతిమంతులైతేనే ఇలా జరుగుతుంది.
నా సోదరులారా, మీలో ఎవరైనా వెనుక పడిపోతే విడిచిపెట్టొద్దండి. వెంట పడండి. మళ్ళీ దారిలోనికి తీసుకొని రండి. అప్పుడు మీరు ఒక విలువైన జీవితాన్ని నాశనం నుండి కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు కూడా పడిపోవచ్చు. కాబట్టి వెనుక పడిపోయిన వాళ్ళ విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి శుభములు కలుగునుగాక. దేవుని సేవకుడైన మీ యాకోబు.